సాక్ష్యము ఒక విత్తనం లాంటి. నువ్వు చేసే పరిచయం ఒక విత్తనం లాంటి, నీ సోషల్ మీడియా ఒక విత్తనం లాంటిది. ఆ విత్తనం నీకు తెలియదు ఎంత పవర్ఫుల్. ఒక మ్యాంగో సీడ్ ఉందండి, మ్యాంగో సీడ్ వేసాను, ఎన్ని మ్యాంగోస్ వస్తాయి దాని నుంచి? ఒక చెట్టు వస్తుందండి అంట, ఆ చెట్టుకి ఎన్ని మ్యాంగోలు వస్తాయి? ఆ మ్యాంగోలకు ఎన్ని విత్తనాలు ఉంటాయి? ఆ విత్తనాల నుంచి ఎన్ని చెట్లు వస్తాయి? చైన్ రియాక్షన్ కోట్ల మందికి వెళ్తుంది. డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ద సీడ్ దట్ ఈస్ కెప్ట్ ఇన్ యువర్ హ్యాండ్స్. నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, ఉనికి కారణమైన దేవుడు, ఈరోజు శ్వాస పీల్చుకుంటే జామీనుగా నిలబడిన దేవుడు, ఈరోజు బ్రతికించిందే బూదిగంతం వరకు నాకు సాక్షులై ఉండమని చెప్పిన దేవునికి ఒక్కసారన్న నమ్మకంగా సాక్ష్యం ఉంది. ఈ లోకంలో కాలి చేతులు వచ్చాం, కాలి చేతులు పోతాం, తీసుకుపోయేది ఆత్మలు తప్ప ఇంకేది తీసుకుపోం. నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, ఉనికి కారణమైన దేవుడు, ఈరోజు శ్వాస పీల్చుకుంటే జామీనుగా నిలబడిన దేవుడు, ఈరోజు బ్రతికించిందే బూదిగంతం వరకు నాకు సాక్షులై ఉండమని చెప్పిన దేవునికి ఒక్కసారన్న నమ్మకంగా సాక్ష్యంగా ఉన్నావా? లెక్కేసుకుందాం. నిజంగా మనం దేవుని ఆత్మలు ఎంతమందిని మనం చేర్చామండి? ఎంతమందికి దేవుని పరిచయం చేస్తాం? మనం సాక్షులు పరిచర్య కొరకే బ్రతికించాడు కదా, లేకపోతే ఎప్పుడో ప్రాణం తీసుకోవాలి. మనం వేరొకటి భక్తి పరులమా? పరీక్షించుకుందాం దేవుని ద్వారా. ఆమె ప్రతి ఒక్కరు లిస్ట్ రాసుకొని ఎదురు చూస్తున్నారు. అందరి దగ్గర, అమ్మా నీకు ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఉంది కదా అంటే, ఏం అవసరంలే, నడువంగిపోయింది కదా, పర్లేదు, చెప్పాల్సిన బాధ్యతను చెప్తేనే దేవుడు పిలుచుకుంటాడు. నేను పరలోక రాజ్యానికి ధైర్యంగా వెళ్తా, సగర్వంగా వెళ్తా. ఈరోజు మనకు చెప్పిన బాధ్యత నమ్మకత్వం లేదు, నశించిపోయే ఆత్మ పట్ల అస్సలు నమ్మకత్వం లేదు. ఒక సహోదరుడు ఎడ్వర్డ్ సండే స్కూల్ టీచర్గా పరిచయం చేస్తూ ఉన్నాడు. ఒకరోజు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు బోస్టన్ పట్టణంలో. పలానా పిల్లవాడు సండే స్కూల్ రావట్లేదు, నువ్వు చూసావా అని. తీరా చూశాడు, లిస్ట్ చూసుకున్నాడు, చాలా రోజుల నుంచి రావట్లేదు. నేను ఒక మాట అడుగుతానండి, మందిరం రాకుండా చాలా రోజులు మానేస్తే ఎప్పుడన్నా నీకు బాధ అనిపించిందా? పలాని సిస్టర్ నా పక్కన కూర్చుండేది, రావట్లేదు, మరి ఏమై ఉండొచ్చు, నీకు ఎప్పుడన్నా కలత కలిగిందా? ఆమె పోతే కుర్చీ కాలేని దయం లేదు, నాకు దొరికింది. ఆయన బాధపడంట, ఎవరు ఎటువంటి ఆయన వెంటనే పరిగెత్తుకుంటే దేవుడు బర్డన్ చేస్తూ ఉంటే బ్లడ్ వామిటింగ్స్ అవుతున్నాయంటండి, చచ్చిపోతానని తెలుసు. హీ వాస్ ప్యూకింగ్ బ్లడ్. ప్రభా వాడు నేను వెళ్తే పారిపోతాడు ప్రభా అంటే, లేదు నువ్వు వెళ్ళాల్సిందే. వెళ్ళాడు బోస్టన్లో అండర్ గ్రౌండ్లో. తీరా వెళ్ళి చూస్తే పిల్లవాడకు ఉన్నాడు. ఏంటి అంకుల్ వచ్చారు ఇట్లా, బ్లడ్ వామిటింగ్స్ అవుతున్నాయి బెట. ఎందుకు అంకుల్ ఇంత భారంతో వచ్చారు, ఎందుకు రావట్లేదు మందిరానికి అంటే, అంకుల్ మందిరానికి రావట్లేదు, బిజినెస్ నాకు ఆ రోజే జరుగుతుంది, నాకు లెక్కాడని దొక్కాడదు కదా, అండ్ రెండోది కూడా నాకు మందిరంకి వస్తే నాకేం అర్థం అవ్వట్లేదు, నిద్ర వస్తుంది, నాకు అంత చదువు రాదు కదా అన్నాడు. అవునా నిద్రపోతున్నావు అంటే, మధ్యలో పైనుంచి అన్నా అంటే, మీరే చెప్పారు కదా 7వ దినం విశ్రాంతి దినమని, కాబట్టి దేవుని సన్నిధికి వస్తే నాకు నిద్రనే వస్తుంది అన్నాడు. అలా నాన్న నీకు అర్థం అవ్వట్లేదని చెప్పి ఆ రోజు కూర్చొని అక్కడే బేస్మెంట్లోనే సువార్త ప్రకటించి, ఎప్పుడు చనిపోతాం తెలియదని దేవుని మందిరం ఎలా ప్రేమించి అంతా చెప్పేసరికి అక్కడే పశ్చాత్తపడ్డాడు, మార్మల్స్ పొందాడు, ఉజ్జీవింపబడ్డాడు. ఆయన పేరు ఎవరో కాదు, డిఎల్ మూడీ. చదువు రాదు, సంధి రాదండి, ఇల్లిటరేట్. ఆయన అక్కడి నుంచి ఎట్లాంటి ప్రసంగికుడు అయ్యాడంటే, 19వ శతాబ్దంలో ప్రపంచాన్ని గడగడలాడించి ఉజ్జీవాగ్నిని కురిపించిన దైవజనుడు ఎవరు ఉన్నారంటే ఎవరండి? డిఎల్ మూడీ గారు. ఆయన ఏం పేరు పెట్టాలంటే ఎప్పుడు కూడా 1 మిలియన్ ఆర్మీ అనేవాళ్ళు. అంటే ఆయన 10 లక్షల మందిని దేవుని వైపు ఏం చేశాడంట, నడిపించాడు. ఒక్కరోజు 24 అవర్స్లో సువార్త చెప్పకుండా రాత్రి పడుకోడంట. ఈరోజు నేను 24 అవర్స్ నిద్రపోతున్నప్పుడు ఈరోజు నేను సువార్త ఒక్కరికన్నా చెప్పానా లేదా, దేవుని వైపు నడిపించాను లేదా, కనీసం పరిచయం చేశానా, చేయకపోతే నేను ఈరోజు పడుకోవడానికి వీలు లేదండి. ఎప్పుడు చేశాడు ఇదంతా? టెక్నాలజీ లేని టైంలో. నేను అడుగుతున్నాను, ఒకరోజు వదిలేండి, సంవత్సరం మొత్తంలో ఒక్కరినన్నా దేవుని వైపు నడిపించావా? ఒక్కరినైనా? ఆయన పరిచయం చేస్తూ గ్యాలరీస్ నింపబడేవి. ఎవరు వాడుకుంటాడో దేవుడు తెలియదు. అది ముగించాడు. ఆయన వాక్యపరిచయలో ఒకరోజు విల్బర్ చాప్మెన్, ఆయన ఒకరోజు ఆ విల్బర్ చాప్మెన్ ఒకసారి ఆ కూడికకు వచ్చాడు. వచ్చి దేవుని వాక్యాన్ని వినడానికి ప్రయత్నిస్తూ వచ్చాడు. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని వినడానికి ప్రయత్నిస్తూ వచ్చాడో, ఆయన ఎడ్యుకేషనలిస్ట్, మంచి విద్యావేత్త. అయితే ఆ వాక్పరిచర్యకి ఇన్స్పైర్ అయిపోయి వెంటనే ఆయన యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచాడు. ఆ యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచి తాను పరిచర్య ఆరంభించాడు. ఈయన పరిచర్యకి బేస్బాల్ ఛాంపియన్ బిల్లీ సండే అని స్టాల్వర్డ్ ఛాంపియన్, ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తాకబడి ఆ క్రూసేడ్లో మొర్దెకై హామ్ వాక్పరిచర్య చేస్తున్నప్పుడు తాకబడ్డేసరికి వెంటనే ఏం చేశారు తెలుసా అండి? ఆ పరిచర్య ద్వారా మొర్దెకై హామ్ రక్షించబడ్డాడు. ఒక్కొక్కరు వీళ్ళందరూ నేను జ్ఞాపకం చేస్తాను. ఈ మొర్దెకై హామ్ పరిచర్య చేస్తున్న సందర్భంలో ఒకరోజు ఒక యువకుడు వచ్చాడు, బేస్బాల్ ఆడుతూ ఉన్నాడు. సరదాగా ఆడుతూ ఆ కూడికని డిస్టర్బ్ చేద్దాం అనుకుని వచ్చాడు. దేవుడు తనను పట్టుకునేసరికి ఆ రోజు దేవునికి ప్రతిష్ఠ చేసుకున్నాడు. ఆయన పేరు బిల్లీ ఫ్రాంక్.
స్టోరీ కట్ చేస్తే ఆయన ఎవరో కాదు, బిల్లీ గ్రాహం. ప్రపంచంలో 220 కోట్ల మందికి సువార్తను అందించాడు. 220 crores. ప్రెసిడెంట్లు నిలబడేవారు. ప్రెసిడెంట్లు సుమారు 5-6 ప్రెసిడెంట్లకి తను వాక్పరిచయం చేస్తూ వచ్చాడు. సువార్త ప్రమాణ స్వీకారాలు. ప్రపంచంలో ద మోస్ట్ డెవలప్డ్ కంట్రీగా మారడానికి ప్రధాన పాత్ర పోషిస్తున్న ఆ యొక్క ఉద్యమానికి ప్రధాన కారకుడయ్యాడు. ఈరోజు అడుగుతున్నానండి, ఎండ్ రిజల్ట్ చూస్తే జస్ట్ ద ఫిజికల్ నెంబర్స్, అంటే మనకు స్టాటిస్టిక్లో రికార్డ్ అయిన నెంబర్ ఎంత అండి? 220 crores. ఒక్కసారి ఆలోచించండి, 220 crores. ఈ 220 crores విత్తనం ఎక్కడ స్టార్ట్ అయింది? షూ స్టోర్లో ఒక సండే స్కూల్ టీచర్ తన భారముతో రక్తం కక్కుతున్నప్పుడు వెళ్ళి సువార్త చెప్పిన పిల్లవాడి దగ్గర స్టార్ట్ అయింది. ఈరోజు అడుగుతున్నా, సాక్ష్యము ఒక విత్తనం లాంటిది. నువ్వు చేసే పరిచయం ఒక విత్తనం లాంటిది. నీ సోషల్ మీడియా ఒక విత్తనం లాంటిది. నువ్వు విత్తనం దేవుడికి పరిచయం చేసే పని విత్తనం లాంటిది. ఆ విత్తనం నీకు తెలియదు ఎంత పవర్ఫుల్లో. ఎంత పవర్ఫుల్ నీకు తెలీదు. ఆ విత్తనం ఎంత పవర్ఫుల్ అంటే, ఇప్పుడు మ్యాంగో సీడ్ ఉందండి, మ్యాంగో సీడ్ వేసాం, ఎన్ని మ్యాంగోస్ వస్తాయి దాంట్లో నుంచి? ఒక చెట్టు వస్తుందండి అంటాం. ఆ చెట్టుకి ఎన్ని మ్యాంగోలు వస్తాయి? ఆ మ్యాంగోలకు ఎన్ని విత్తనాలు ఉంటాయి? ఆ విత్తనాల నుంచి ఎన్ని చెట్లు వస్తాయి? చైన్ రియాక్షన్ కోట్ల మందికి వెళ్తుంది. డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ద సీడ్ దట్ ఈస్ కెప్ట్ ఇన్ యువర్ హ్యాండ్స్. Don't underestimate the power of the seed of the testimony that God kept in your hands. Don't underestimate the seed of the influence that God gave you. ఈరోజు నీకు పవర్ ఉంది, ఇన్ఫ్లుయెన్స్ ఉంది, కెపాసిటీ ఉంది, నెట్వర్క్ ఉంది, వాక్ చాతుర్యం ఉంది, మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది, పరిచయం చేసే సత్తా ఉంది. కొంతమంది మాట చెప్తే వచ్చేవాళ్ళు ఉన్నారు. ఒక 140 సంవత్సరాల వృద్ధాప్యంలో ఆమె నమ్మకం చేస్తే, వీళ్ళందరి నమ్మకత్వానికి కారణమైతే, ఈ లోకంలో కాలి చెల్లి వచ్చాం, కాలి చెల్లితో పోతాం, తీసుకుపోయేది ఆత్మలు తప్ప ఇంకేది తీసుకుపోం.